హలో అండి. చికెన్ కర్రీ వండుతున్నాను. ఆయిల్ పోసేసి ఇది మందపాటి కడాయిని పెట్టండి. దాంట్లో ఆయిల్‌లో కర్రీ లీవ్స్ వేసేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఈ చికెన్ వచ్చేసి చాలా అరుదైన చికెన్. చికెన్ ముక్కలు ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఆయిల్‌లో మాత్రమే ఫ్రై చేయాల. ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ పడుతుంది ఈ చికెన్ చేయడానికి. చికెన్ ముక్కల్ని ఏసేసి ఫ్రై చేస్తూ ఉండండి. దాని తర్వాత కొంచెం టర్మరిక్, పసుపు అండ్ కల్లుప్పు, దొడ్డుప్పును మాత్రమే వాడండి. దీంట్లో చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆయిల్‌లో చాలా వరకి ఇది ఒక 10-15 మినిట్స్ బాగా మంచిగా ఫ్రై అవ్వాలా. ఇప్పుడు దీనిలో కారం వేసేయండి. నేను 800 గ్రాములు తీసుకున్నాను దీనికి. దీంట్లో మీకు దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలపండి. ఈ కారం కూడా బాగా రెడ్‌గా అయ్యేంత వరకు వేయించకూడదు. మనకు కొంచెం కలరు తెలుస్తూ ఉంటుంది. అప్పుడే దీన్ని గార్లిక్, జింజర్ పేస్ట్ వేయండి. ఈ జింజర్ కూడా చాలా స్పెషల్ అనమాట. ఎట్లా అంటే ఇన్‌స్టంట్ అప్పటికప్పుడే మనము గార్లిక్ ఎక్కువగా ఉండాల. ఆ గార్లిక్‌ని వేసేయండి. దీని తర్వాత మనం ఓన్లీ ఆనియన్ పేస్ట్. ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఎలా అంటే 800 గ్రాముల చికెన్‌కి 400 గ్రాముల ఆనియన్ పేస్ట్ పడుతుంది. ఈ ఆనియన్‌ని లైట్‌గా మనము ఫస్ట్ వేయించేసుకొని గ్రైండ్ చేసేసుకొని వేయండి. మామూలుగా మిగతా ఏ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. ఓన్లీ ప్లెయిన్ ఆనియన్ గ్రేవీ మాత్రమే వేసి ఎక్కువసేపు మనం కలపాల్సి ఉంటుంది. ఈ చికెన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మనము మూకుడు మాత్రమే ఏంటిది ఐరన్ మూకుడు మాత్రమే, అది మందపాటి మూకుడు అయితేనే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దీన్ని చాలాసేపు నాకు తెలిసి ఒక 40 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేయడంలోనే దీని టేస్ట్ అనేది దాగి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా వరకు నేను చాలా రకాల చికెన్స్ చేశాను, తిన్నాను. ఈవెన్ దో గోంగూర చికెన్, పాలక్ చికెన్, చికెన్ కర్రీ ఏది కూడా ఇంత టేస్ట్ మాత్రం నాకు అనిపించలేదు. దానిలో షూర్‌గా చెప్పగలుగుతాను మీకు. ఈ చికెన్ మాత్రం మీరు వండాల్సిందే, తినాల్సిందే. నాకు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందే. అంత బావుంటుంది. చాలా టేస్ట్‌ఫుల్‌గా ఉంటుంది. మనకు చికెన్ బిర్యానీలో రెస్టారెంట్‌లో ఈవెన్ దో మనకిస్తుంటారు కదా గ్రేవీ. ఆ గ్రేవీ కూడా మనం కామన్‌గా అనుకుంటుంటాం కదా, ఇంత టేస్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఈ గ్రేవీలో మాత్రం వస్తుంది. మనం చికెన్ బిర్యానీ వండుకున్నా కూడా గ్రేవీని తీసేసుకొని కూడా మనం చికెన్ బిర్యానీకి వాడుకోవచ్చు. అంత బావుంటుంది. కాకపోతే ఇది మందపాటి కడాయి పెట్టుకుంటేనే ఎక్కువసేపు ఫ్రై చేయడానికి వీలవుతుంది. ఈ చికెన్ యొక్క మరొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుంటున్నాము. ధనియాతో పాటు కొంచెం జీరా పౌడరు, మీకు అలాగే చికెన్ మసాలాకు సంబంధించిన ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. దాన్ని ఒక 2 టీ స్పూన్లు గానీ, 1 టేబుల్ స్పూన్ గానీ వేయండి. వేసేసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటకుండా దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది ఏదైతే ఉందో కలరు కంప్లీట్‌గా మనకు బ్లాకిష్ కలర్ వస్తుంది. అప్పటి వరకు వేయిస్తూనే ఉండండి. ఐరన్ మూకుడులో మనం వేయించడం వల్ల మనకు ఐరన్ కాంటెంట్ కూడా వస్తుంది. అంటే హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. చాలా బావుంటుంది ఈ చికెన్ వచ్చేసి. కాకపోతే కొంచెం ఓపిక ఎక్కువ అవసరం. ఎక్కువసేపు ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ వేశాను నేను దీంట్లో. చికెన్ ఏదైతే ఉందో మనము దాదాపు ఒక 10 తీసుకున్నాను నేను గ్రీన్ చిల్లీస్. దాని తర్వాత ఫ్లేవర్ కోసం కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నాను. ఫ్లేవర్ దానికి పట్టుకోవడానికి ఇప్పుడు వేసేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దాన్ని మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి వస్తుందన్నమాట. ముక్క ఏదైతే ఉందో నాకు తెలిసి ఏ చికెన్ కర్రీలో కూడా ముక్క ఇంత టేస్ట్‌గా ఉండదు. అంత బావుంటుంది ముక్క వచ్చేసి. ఇప్పుడు కసూరి మేతి వేసుకుందాం. దీని వల్ల మాత్రమే దీని ఫ్లేవర్ కానీ, టెక్స్చర్ కానీ, టేస్ట్ కానీ మారుతుందండి. ఇది ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు. క్వాంటిటీ చెక్ చేసుకోండి. దానికి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది కంపల్సరీ అవసరం. దీన్ని ఇలా మనం చాలాసేపు కలపాల్సి ఉంటుంది. ఈ కలపడంలోనే మీ టేస్ట్ అనేది దాగి ఉంటుంది. ఈ ఆనియన్ పచ్చివాసన వెళ్ళిపోయి ఇప్పుడు లెమన్ పిండండి. మనం ఇప్పుడు దాదాపు దీనికి నేను ఒక మీడియం సైజు లెమన్ తీసుకున్నాను, ఒక 800 గ్రామ్స్‌కి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కోరియాండర్ వేసేసుకొని కొత్తిమీరను
వేసేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీని తర్వాత మింట్ వేసేసుకొని కలిపేసేయండి. దీంట్లో ఈ చికెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది వండిన తర్వాత ఒక దాదాపు 1 అవర్ 2 అవర్స్ లేకుంటే మార్నింగ్ వండి ఈవినింగ్ తినండి. దీని టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనం ఓన్లీ ఫిష్లోనే ఇట్లా అనుకుంటాం కదా, కానీ ఈ చికెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ వండి ఈవినింగ్ తింటే చాలా టేస్టీ ఉంటుంది. నేను ఐరన్ మూకుడులో వండాను కాబట్టి ఒక 15 నిమిషాల్లో వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకంటే దాంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి. చాలా టేస్టీ, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. తప్పకుండా చేయండి, తినండి, నా కామెంట్ రూపంలో తెలియజేయండి.